డిటెక్టివ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో చంటబ్బాయి నుంచి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వరకు తరచూ వచ్చిన ఈ సినిమాలు ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా అలాంటిదే మరో సినిమా వచ్చింది. దాని పేరు భూతద్దం భాస్కర్ నారాయణ. పురాణాలతో డిటెక్టివ్ కథను ముడిపెడుతూ ఈ సినిమాను తెరకెక్కించారు. పురుషోత్తం రాజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. శివ కందుకూరి ఇందులో హీరో. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా? ఇప్పుడు కథ కొద్దిగా చెప్పుకుందాం. వరుసగా జరుగుతున్న దిష్టిబొమ్మల హత్యలు పోలీసులకు సవాలుగా మారుతాయి. మహిళల్ని దారుణంగా హత్య చేసి తలస్థానంలో దిష్టిబొమ్మలను పెట్టి ఆ శవాన్ని అడవుల్లో వదిలేస్తుంటారు. 18 ఏళ్ల కాలంలో ఇలాంటివి 17 హత్యలు జరుగుతాయి. కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో జరిగే ఈ హత్యలను ఓ సైకో కిల్లర్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. కానీ ఎంత పరిశోధించినా ఒక్క ఆధారం కూడా దొరకదు. దీంతో ఈ కేసును పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు డిటెక్టివ్ భాస్కర్ నారాయణ. ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తున్న ఈ హత్యలు అతనికి సవాలుగా మారుతాయి. కానీ చివరికి అవి హత్యలు కాదు, నరబలులు అనే విషయాన్ని పసిగడతాడు. ఇంతకీ అలా మహిళల్ని బలి ఇస్తున్నది ఎవరు? తలస్థానంలో దిష్టిబొమ్మలు ఎందుకు పెడుతున్నారు? ఈ కేసును ఎలా క్లోజ్ చేశాడు? డిటెక్టివ్ కావాలన్న అతడి కల నిజమైందా లేదా అన్నది మిగతా కథ. ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసులో హీరో ఒక్కో ముడిని విప్పుతూ అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. డిటెక్టివ్ కథలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి కదా. కేసు పరిశోధనతో కూడిన ప్రయాణం ఎంత ఆసక్తికరంగా ఉంది, తెరపై దాన్ని ఎంతలా ఆవిష్కరించారు, ఎంత వైవిధ్యంగా ఉందనే విషయం మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో డైరెక్టర్ చేసిన కసరత్తులు మెచ్చుకోదగినవే. ఓ డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది. డిటెక్టివ్ భాస్కర్ నారాయణ సినిమా గత చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. పక్కా లోకల్ డిటెక్టివ్ గా ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కథ సరదాగా సాగిపోతుంది. హీరోయిన్ తో కలిసి చేసే సందడి వినోదాన్ని పంచుతుంది. సీరియల్ కిల్లర్ కేసు మొదలయ్యాకే అసలు కథ మొదలవుతుంది. హత్యల పూర్వాపరాలు, పోలీసుల పరిశోధన, ఆ కేసులోకి హీరో ఎంట్రీ, అతనికి సవాల్ విసిరే పరిశోధన తదితర అంశాలన్నీ ఆసక్తిని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ లో మలుపులు మరింత ఉత్కంఠని రేకెత్తిస్తాయి. ఈ కథలోని పురాణ నేపథ్యం సినిమాకే హైలైట్. మిగతా డిటెక్టివ్ సినిమాలకి ఇది ఎంత భిన్నమో ఆ ఎపిసోడ్ చెబుతుంది. క్లైమాక్స్ ఈ మూవీకి ప్రధాన బలం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ప్రథమార్థంలో ఫన్, ద్వితీయార్థంలో మంచి పట్టుతో కూడిన కథనం ప్రేక్షకుడికి మంచి సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపించినా మొత్తంగా ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసిన అనుభూతి కలుగుతుంది. డిటెక్టివ్ పాత్రలో శివ కందుకూరి ఒదిగిపోయాడు. యాక్టింగ్ పరంగాను వైవిధ్యం ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్ లో సరదా సన్నివేశాల్లో హుషారుగా కనిపించిన శివ సెకండ్ హాఫ్ లో సీరియస్ సన్నివేశాలపైన బలమైన ప్రభావం చూపించాడు. కథానాయక రాశి సింగ్ అందంగా కనిపించింది. రిపోర్టర్ లక్ష్మిగా ఆమెకి కీలకమైన పాత్రే దక్కింది. మిగతా పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా పురుషోత్తం రాజ్ నిజాయితీగా కథని చెప్పే ప్రయత్నం చేశాడు. మంచి కథనంతో మెప్పించాడు.